పోర్ట్ ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. సీజ్ ద షిప్ అన్నారు. కట్ చేస్తే రేషన్ మాఫియా విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. 100 రోజుల్లో గంజాయి అంతం చేస్తా అన్నారు. కట్ చేస్తే ఆంధ్రాని గంజాయి అడ్డాగా మార్చారు. సంపద సృష్టిస్తా అన్నారు. కట్ చేస్తే అప్పుల కుప్పగా మార్చారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. కట్ చేస్తే 3 లక్షల ఉద్యోగాలు పీకేశారు. నిరుద్యోగంలో ఆంధ్రాని నెంబర్ 1 స్థానంలో ఉంచారు. ఆంధ్రాని అభివృద్ధిలో నెంబర్ 1 చేస్తామన్నారు. కట్ చేస్తే జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానానికి దిగజారిపోయింది. నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. కట్ చేస్తే కల్తీ మద్యంతో జనాలను చంపుతున్నారు. తిరుమల ప్రతిష్టను పెంచుతామన్నారు. కట్ చేస్తే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి తిరుమల ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ఇందాపూర్ పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. కట్ చేస్తే జగనన్న తీసుకొచ్చిన పెట్టుబడులను పరిశ్రమలను తమ ఖాతాలో వేసుకొని మీరు అసమర్థులు అని నిరూపించుకుంటున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసే పనులకి మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా సార్? ఇప్పటికైనా మారండి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి.